హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భాగ్య అన్న ఒక పిలుపుతో ఎంతో అంతులేని ఆనందంతో పైకైతే వెళ్ళి ఆనందంతో అమర్ మీద పడుతుంది. అమర్ కాస్త వెళ్ళి బెడ్ మీద పడతాడు. ఇలా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ప్రేమతో అయితే చూసుకుంటూ ఉంటారు. మరోపక్క మనోహరి, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, అదే పని మీద నేను బయటకు వెళ్తే ఈ అనామిక ఇంట్లో ఉన్న అరుంధతి వస్తువులన్నీ ఒక్కొక్కటిగా టచ్ చేసేస్తే ఎవరు అడ్డుపడతారు? ఏదో రకంగా చేసి ఆ వస్తువుల్ని టచ్ చేసినా కూడా తనకి ఎటువంటి పవర్స్ రాకుండా అడ్డుపడాలి. ఏం చేయాలి అని మనోహరి ఆలోచిస్తూ అలా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉండగా అమర్ రూమ్ లో సీన్ చూసి షాక్ అయిపోతుంది. నేనేమో ఈ టెన్షన్ లో ఉంటే ఈ మిస్ అమ్మేమో అమర్తో ఎంజాయ్ చేస్తుందా ఛా అని చెప్పేసేసి మిస్ అమ్మా ఎక్కడున్నావు అని మనోహరి పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఒక్కసారిగా మిస్ అమ్మ ఉలిక్కి పడుతుంది. అంతలో అమర్, ఇక బాగి అని పిలిస్తే ఇంత రచ్చ అవుతుందని తెలిస్తే బాగి అని పిలిచేవాడినే కాదు కదా అని చెప్పేసేసి అంటూ ఉండటంతో ఇక సిగ్గుపడుతూ మన మిస్ అమ్మ అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఏంటి మనోహరి గారు, ఎందుకని చెప్పేసి ఏదో అయిపోయినట్టు అంత గట్టిగా అరుస్తున్నారు అని అంటూ ఉంటే, ఏమైందా, కొత్త కేర్ టేకర్ని ఇంటికైతే తీసుకుని వచ్చావు, పిల్లలు టైంకి చదువుతున్నారా, పిల్లలు టైంకి తింటున్నారా, హోంవర్క్స్ అన్ని ఫినిష్ అయినాయి అన్నది ఒకసారి నువ్వు కూడా చెక్ చేసుకోవాలి కదా, ఆ అమ్మాయి ఎలా వర్క్ చేస్తున్నది కంట కనిపెట్టాలి కదా అని చెప్పేసి అనగానే, తనని కనిపెట్టడానికి మనల్ని ఏమీ మోసం చేయటం లేదు, అందరూ మనలోనే ఉంటారని ఎప్పుడు అనుకోకూడదు మనోహరి గారు, చాలా తప్పు. తన గుళ్ళో తన మంచితనం చూసి ఇంటికి తీసుకుని వచ్చాం, ఇక తన మీద ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పేసి మనోహరికే జలకిచ్చేసి అక్కడి నుంచి బాగి అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మిస్ అమ్మగారు ఇక మీరు చాలా లక్కీ అండి అని అనగానే, ఎందుకని చెప్పేసి అని అంటూ ఉంటే, ఆయన చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తుంది. మనోహరి గారు నా మీద కోప్పడంగానే నాకు సారీ చెప్పించారు కదా, అప్పుడే నాకు ఆయన మంచితనం, ఆయన ఏంటో, ఆయన గొప్పతనం అన్నీ అర్థమయ్యాయి అని అనగానే, మాటకు ముందు ఆయన మాటకెనక ఆయన అంటుందేంటి రాథోడ్, తన భర్తలాగా అని చెప్పేసి అనగానే, నేను చెప్పాను కదా మిస్ అమ్మ, నీకు ముందే చెప్పా, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ పంపించేసేయని, నువ్వేమో ఇంట్లోనే పెట్టుకుని ఈ అమ్మాయి లాంటిది కాదు అన్నావు. చూస్తుంటుంటే వర్షం కురిసిన రాత్రి ఎందుకో ఒకటైపోతారేమో అనిపిస్తుంది అని రాథోడ్ పక్క నుంచి అంటూ ఉంటే, చూడండి అనామిక గారు, ఆయన చాలా మంచివాళ్ళు, మీ ప్లేస్లో ఇంకెవరున్నా అలానే సారీ చెప్పిస్తారు, ఆ ప్లేస్లో రాథోడున్నా బయట వాళ్ళు ఉన్నా ఆయన తీరు ఎలానే ఉంటుంది, మంచికి మంచి అంటారు, చెడుకి చెడు అని అంటారు అని చెప్పేసి తన భర్త గొప్పతనం చెప్పేసేసి మిస్ అమ్మ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక మనోహరి వచ్చేసేసి స్వామీజీ దగ్గరకైతే వెళ్తుంది. స్వామీజీ, మీరన్నట్టుగానే అరుంధతి అస్థికలు పట్టుకోవాలనుకుంది, ఇంతలోనే నేను ఆపేశాను. ఆ అనామిక ఎటువంటి వస్తువులు అరుంధతివి పట్టుకున్నప్పటికీ కూడా తనకు గతం గుర్తుకు రాకోకుండా మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి స్వామి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది. అలా అయితే ఇక ఆ స్వామీజీ, దీనికి పూర్తి పరిష్కార మార్గం అయితే ఉండదు, కానీ కొంతవరకు పరిష్కారం దారి చూపుతుంది అని అనగానే, ఏమిటి స్వామి అది అని చెప్పేసి అంటూ ఉంటే, నేను మంత్రించిన విభూదిని అయితే ఇస్తాను, ఆ విభూదిని ప్రతి అరుంధతి వస్తువు మీద నువ్వు అప్లై చేస్తే ఇక మొత్తానికి కూడా ఆ వస్తువు అనామిక పట్టుకున్నప్పటికీ కూడా ఆ వస్తువు ద్వారా గత జన్మ జ్ఞాపకాలు ఏమీ కూడా గుర్తు రాకోకుండా ఉంటుంది అని అనగానే, అవునా స్వామి అలాగే అని చెప్పేసి అంటూ ఉంటే, చూడు, ఈ విభూది నువ్వు చల్లిన తర్వాత ఆ విభూది గాలికి ఎగిరిపోయినా, విభూది పడ్డ దగ్గర నీళ్లు పడ్డా ఇక విభూదికి ఎటువంటి పవరు ఉండదు, కాబట్టి కొంతకాలమే ఉంటుంది అని అనగానే, అలాగే స్వామి అలాగే, ఆ విభూది ఎటూ పోకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి స్వామీజీ దగ్గర నుంచి ఆ విభూదిని తీసుకొని అరుంధతి వస్తువులు ప్రతి దాని మీద వేసేసి, అమ్మయ్య ఎవరు చూడకోకుండానే గబా వేసేయాలి, ఆ అనామిక నేను లేని టైంలో టచ్ చేసినా గత జన్మ జ్ఞాపకాలు ఏమీ గుర్తు రాకుండా ఉంటాయి అని చెప్పేసేసి స్పీడ్గా అయితే వర్క్ చేసేస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే పిల్లలు టైంకి లేవరు, ఇంట్లో టైంకి బ్రేక్ఫాస్ట్ అవ్వదు. ఏంటి మిస్ అమ్మ, పిల్లలు ఇంకా లేవలేదేంటి అని అనగానే, అంటే అండి అది నేను లేపడానికి వెళ్ళానండి, వస్తున్నాను అని అన్నారు, ఆ తర్వాత కేర్ టేకర్ చూసుకుంటుంది కదా అని ఇక నేనేమీ మాట్లాడలేదు అని అంటూ ఉంటే, అవునా అని చెప్పేసి అంటూ ఉంటే అనామిక అప్పుడే కిందకి వస్తుంది. గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ గారు, గుడ్ మార్నింగ్ అమర్ గారు అని అంటూ ఉంటే, గుడ్ మార్నింగ్, ఇంతకీ పిల్లలు ఎక్కడా అని అనగానే,
పిల్లలు పడుకున్నారు అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఈ టైం అయినా పిల్లలు పడుకున్నారా అని అనగానే, అదేంటి మీకు టైం టేబుల్ తెలీదా అని అనగానే, టైం టేబుల్ ప్రకారమే కదా నేను కూడా అంతా చేస్తుంది అని చెప్పేసి అనామిక అంటుంది. ఏంటి 7 అయినా పిల్లలు లేకపోవడం టైం టేబులా అని చెప్పేసి అమర్ అడగంగానే, 7:30 వరకు నిద్రపోతాం, ఇది మా టైం టేబుల్ అని చెప్పేసి అన్నారు. ఈవినింగ్ కూడా స్కూల్ నుంచి రాగానే గంట టీవీ చూసుకొని 1 అవర్ ఆడుకున్న తర్వాత పడుకునే ముందు హోంవర్క్ రాసుకోవటం టైం టేబుల్ అన్నారు. మీరు పెట్టిన టైం టేబులే, అది డిస్టర్బెన్స్ చేస్తే మళ్ళీ మీరేమంటారా అని నేనే ఇక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను సార్ అని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుంది. ఈ టైం టేబుల్ మీకు ఇలా ఉంటుందని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పింది ఎవరు అని అనగానే, అంజలి పాప అని చెప్పేసి అనగానే ఇక అక్కడ పిల్లలు లేచి, అయిపోయింది డాడీ, మనకి ఈరోజు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పేసి పిల్లలు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వెంటనే అంజలి, అమ్మో, ఆకాష్ అని గట్టిగా పిలవటంతో పిల్లలు నిద్రలో నుంచి మేలుకొని వస్తారు. మీ స్కూల్ టైం ఎన్నింటికి, మీరు ఎన్నింటికి లేవాలి, మీ టైం టేబుల్ ఏంటి, మరి అనామిక గారికి మీ టైం టేబుల్ ఎందుకు రాంగ్గా చెప్పారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సారీ డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరు చెప్పింది అని చెప్పేసి అనగానే అంజు, ఇదిగోండి డాడ్, వీళ్ళే, వద్దు వద్దు అన్నాను, కొత్త టీచర్కి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా అన్నాను అని చెప్పేసి అంజలి అయితే మాటను తిప్పేస్తూ ఉంటుంది. పోనీలేరా అమర్, ఇక కొత్త కేర్ టేకర్కి పిల్లలు కావాలని టైం టేబుల్ చెప్పారు, ఒరిజినల్ టైం టేబుల్ మిస్ అమ్మ దగ్గర ఉంది, ఈ రోజు నుంచి దాన్ని ఫాలో అవ్వమ్మా అనామిక, నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అనగానే, అలాగే ఆంటీ, తప్పకుండా అని చెప్పేసి అంటూ ఇక వెంటనే పిల్లలు లోపలికి పదండి అని అంటూ ఉంటే, సారీ అనామిక, ఇక మా కారణం చేత నువ్వు మా డాడ్తో తిట్టులు తిన్నావు, సారీ అనామిక గారు అని అనగానే, పర్వాలేదు, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా చదువుకొని నాకు మాటలకు మీరు గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి మన అనామిక అంటూ ఉంటుంది. ఇక పిల్లలేమో రెడీ అయిపోతారు. మరోపక్క మనోహరికి రణ్వీర్ అయితే కాల్ చేస్తాడు. ఇదేంటిది, రణ్వీర్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే, చూడు, నా గాయం ఏదో పూర్తిగా తగ్గిపోయింది, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను, నేను నా మీదకు హత్య ప్రయత్నం చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని అనగానే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రాతోడు నువ్వు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకంతా ఇప్పుడు నార్మల్గా ఉంది కాబట్టి, అక్కడ అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయినాయి, కోర్టుకు వెళ్ళవలసిన టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను బయలుదేరాలి గుజరాత్ అని అనగానే, సరే అయితే ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అంటూ ఉంటే, బయలుదేరడానికి 3 రోజుల టైం ఉంది, ఈ 3 రోజుల్లో అంజలి పాపను నాతో ఎలా పంపించాలో అన్నదాని గురించి ఆలోచించు, లేకపోతే తెలుసు కదా నేనేం చేస్తానో అని చెప్పేసి అనగానే ఇక వెంటనే, సరే రాథోడ్, 3 డేస్ టైం ఇస్తున్నావు కదా, ఈ 3 రోజుల్లో అంజలి పాపను నీతో పంపించేటట్టు నేను ప్రయత్నాలు చేస్తాను అని చెప్పేసి మనోహరి ఫోన్ని పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, అమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ వస్తున్నాయని ఊరైతే తెలిసి అయితే పంపించడు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో అనామిక కనిపిస్తుంది. ఎస్, అనామికకు ఏమీ తెలియదు కాబట్టి అనామికతోటి ఇక అంజలి పాపను బయటకు పంపిస్తే, ఆ బయటకు పంపించినప్పుడు రణ్వీర్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్తే అంతా కూడా అనామిక మీదకు వెళ్ళిపోతుంది. ఎంచక్క నాకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా నేను కూడా అనామికను తిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన కేర్ టేకర్ అనామికని ఈ తిట్లన్నీ పడుతుంది. అమర్ కోపం అంతా కూడా అనామిక మీదే చూపిస్తాడు. ఎస్, ఇదే కరెక్ట్ అని చెప్పేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా ఏ రోజైతే రణ్వీర్ అంజలి పాపను తీసుకుని ఊరు వదిలి గుజరాత్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడో ఆ రోజే పౌర్ణమి. ఇక పౌర్ణమి ముందు కళ్యాణం చేసింది అనామిక, శివుడికి అభిషేకం చేసింది అనామిక. ఇక తన శరీరంలోనేమో అరుంధతి ఆత్మ ఉంది. అనామిక అనుకున్నట్టుగానే పౌర్ణమి రోజు అంజలిని తీసుకుని వెళ్తుంది. కానీ రాతోడు ఇక ఈ మనోహరి ప్లాన్ ఏమో రణ్వీర్కి అంజలి పాపను తీసుకుని వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటే, అనామికలో ఉన్న అరుంధతి పౌర్ణమి రోజు బయటకు వచ్చి రణ్వీర్కి తిప్పలు పెట్టి అంజలి పాపను తీసుకుని వెళ్ళనివ్వకుండా అడ్డుపడబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్.
మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పౌర్ణమి రోజు అనామిక అరుంధతిలా మారుతుందని తెలుసుకొని మనోహరి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఎటువంటి ప్లాన్లు వేయబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఇక మన అనామిక మన మిస్సమ్మ అమర్ వాళ్ళ లవ్ స్టోరీని తెలుసుకొని వీళ్ళిద్దరినీ కలపటం కోసం ఇక రానున్న ఎపిసోడ్లో ప్లాన్లు కూడా వేయబోతుంది అనామిక. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్.